ఫ్రెండ్స్, నేనీరోజు మీతో పంచుకోబోయేది కేవలం ప్రేరణాత్మక మాటలు మాత్రమే కాదు. ఇది ఒక మానసిక శక్తి. దీనిని నేర్చుకుంటే మీ జీవితంలో ఎవరూ మిమ్మల్ని తక్కువ చెయ్యలేరు, ఎవరూ మిమ్మల్ని అణచివేయలేరు, ఎవరూ మీ భావోద్వేగాలతో ఆడుకోలేరు, ఎవరూ మిమ్మల్ని దోపిడీ చెయ్యలేరు. ఇది నిజంగా సాధ్యమేనా అని అనుకుంటున్నారా? అవును, ఖచ్చితంగా సాధ్యమే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు, గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కోపంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు కేవలం చాణక్యుడి 12 ఉపాయాలు నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే ప్రజలు స్వయంగా మీ విలువను అర్థం చేసుకుంటారు. ఫ్రెండ్స్, మీరు మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఏ ఊరి నుండి వీడియో చూస్తున్నారో కామెంట్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాణక్యుడు ఇలా అంటారు: ప్రపంచంలో అత్యధికంగా దోపిడీకి గురయ్యేవారు మంచివారైనా సరియైన హద్దులు ఏర్పరచుకోలేనివారే. అందరికీ అతిగా ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఒకరు మీపై హద్దులు దాటినా మీరు ఏమీ అనరని తెలిస్తే వారి ఆట ప్రారంభమవుతుంది. అది మీ యజమానైనా, స్నేహితుడైనా, బంధువైనా లేదా ప్రియమైన వ్యక్తైనా. ముందు మిమ్మల్ని తక్కువ చేసుకుంటారు, తర్వాత మీ మాటలకు విలువ లేకుండా పోతుంది. క్రమంగా మీ ఆత్మగౌరవం క్షీణిస్తుంది. కానీ ఇక ఇలా జరగదు. ఎందుకంటే ఈరోజు మీరు వారిని వారి స్థానంలో ఉంచే కళను నేర్చుకోబోతున్నారు. ఇప్పుడు మీ జీవితాన్ని ఒక్కసారి చూడండి. మిమ్మల్ని అత్యధికంగా బాధపెట్టిన, ఏడ్పించిన 5 వ్యక్తులను గుర్తు చేసుకోండి. నిజం ఏమిటంటే మీరు ఒకప్పుడు ఈ 5 వారు అర్హులు కాని ప్రాముఖ్యత ఇచ్చారు, వారికి అర్హులు కాని స్థానమిచ్చారు. చాణక్యుడు స్పష్టంగా ఇలా అంటారు: మీరు ఒకరిని వారి స్థాయి కంటే ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్తే మిమ్మల్ని ముందుగా కిందకు తీసుకెళ్లేది అతడే. స్థాయి అంటే అవమానించడం కాదు, స్థాయి అంటే హద్దులేర్పరచడం. ఒక అనిర్వచనీయమైన గీత. దాన్ని దాటితే వెంటనే ఆపాలి, గౌరవంగా, మేధస్సుతో, పూర్తి బలంతో. కాబట్టి ఫ్రెండ్స్, మీరు భయపెట్టాలనుకోకుండా గౌరవం పొందాలనుకుంటే, మీ దగ్గర ప్రజలు జాగ్రత్తగా మాట్లాడాలనుకుంటే, ఎవరైనా మిమ్మల్ని అణచివేయడానికి 1-2 సార్లు ఆలోచించాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి. ఎందుకంటే చాణక్యుడి అత్యంత ప్రమాదకరమైన ఉపాయాలు తెలుసుకోబోతున్నాం. ఇవి మీ వ్యక్తిత్వాన్ని లోపలి నుంచి మార్చేస్తాయి. అవును, ఈ రకమైన శ్రద్ధ అందరికీ తెలియాలి అనుకుంటే వీడియోకి లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో రాయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఏ ఊరి నుండి చూస్తున్నారో చెప్పండి. ఇక ఆలస్యమెందుకు, ప్రారంభిద్దాం. చాణక్యుడి రహస్య ఉపాయాలు. ప్రజలను వారి స్థానంలో ఉంచడం. నియమం 1: మీపై ఎవరిని ఆధిపత్యం చేయనివ్వకండి. ఇది మొదటి మరియు అత్యంత ప్రమాదకరమైన తప్పు. మనవాళ్లనుకుంటారు, ముందున్న వ్యక్తి మనవారే కదా, అది తండ్రి కావచ్చు, సోదరుడు, భార్యాభర్త, స్నేహితుడు, యజమాని, ఎవరైనా సరే, ఏదైనా అంటే కాస్త తట్టుకోవచ్చు అని అనుకుంటారు. కానీ చాణక్యుడంటారు, సహనం, వినయం, బలహీనత మధ్య చాలా సన్నని గీత ఉంది. ఆ గీత దాటగానే మిమ్మల్ని సమానంగా కాకుండా కిందివాడిగా చూస్తారు. ఆధిపత్యం ఒక్కసారిగా రాదు, చిన్న చిన్న విషయాలతో మొదలవుతుంది. ఎవరో అనవసరంగా తిట్టారు, మీరు నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరో మీ మాట మధ్యలో అడ్డుకున్నారు, మీ నిర్ణయాన్ని పట్టించుకోలేదు, అయినా మీరు వ్యతిరేకించలేదు. మీ సమయం, కృషి, భావాలను అవమానించారు, అయినా మీరు చిరునవ్వుతో ఉన్నారు. ఇక్కడే ఆట మొదలవుతుంది. మరొకరికి మీ పట్ల సంకేతం వెళుతుంది, ఈ వ్యక్తి సహనశీలుడు, ఈ వ్యక్తిని అణచివేయవచ్చు అని. తరువాత క్రమంగా మీ హద్దులను తొక్కిపారేస్తారు. చాణక్యుడు స్పష్టంగా ఇలా అంటారు: ఒకసారి మిమ్మల్ని అణచివేసి మీరు నిశ్శబ్దంగా ఉంటే జీవితాంతం అణచివేస్తాడు. కాబట్టి మొదటి దెబ్బే చివరి దెబ్బ కావాలి. దీనర్థం గొడవ పడాలని లేదా మొండిగా ఉండాలి అని కాదు. చాణక్యుడి ఉపాయం ఇంకా ప్రమాదకరమైనది. నవ్వుతూ, శాంతంగా, కాని గట్టిగా స్పందించండి. మొదటిసారే వారి హద్దులు దాటకుండా ఆపండి. ఎందుకంటే మొదటిసారి ఆపిన వారిని తరువాత ఎక్కువగా గౌరవిస్తారు. గుర్తుంచుకోండి మిత్రులారా, ముందు మిమ్మల్ని మీరు గౌరవించకపోతే ప్రపంచం మరింత తక్కువ చేస్తుంది. నేటి నుంచి మీరు మిమ్మల్ని రక్షించుకోలేకపోతే రేపు ఇతరులు మీ విలువను నిర్ణయిస్తారు. నియమం 2: ఎవరి ముందు మీ బలహీనత చూపించకండి. ఈ నియమం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ప్రపంచం ఎవరిపై సానుభూతి చూపదు, అవకాశాలు వెతుకుతుంది. మీ బలహీనతను బలహీనతగా కాకుండా బలవంతంగా చూస్తారు. మీరు ఎవరి ముందైనా కుంగిపోతే, భయాలు, లోపాలు, నిస్సహాయత చూపిస్తే మీరు వారి చేతుల్లో ఆటబొమ్మ అవుతారు. బయట సానుభూతి చూపినా లోపల మీ బలహీనతను ఆయుధంగా మార్చేస్తారు. చాణక్యుడు అంటారు, మీ బలహీనత చూపడమంటే మిమ్మల్ని బహిర్గతం చేయడమే. ఈ రోజు విని రేపు దాని ద్వారా భయపెడతాడు, మర్నాడు దాని ద్వారా బ్లాక్మెయిల్ చేస్తాడు. మీరు తప్పు నీదే అనుకుంటూ మానసిక బానిసత్వంలో పడతారు.
చాణక్యుడి సూత్రం స్పష్టం. మీ బలహీనతను కేవలం మిమ్మల్ని ఆ బలహీనత నుంచి బయటపడేలా చేయగలిగిన వ్యక్తికి మాత్రమే చెప్పండి. మిగతా ప్రపంచం ముందు ఎల్లప్పుడూ స్థిరంగా, శాంతంగా, బలంగా కనిపించండి. ఇది రాయిగా మారడం కాదు. మీ అంతర్గత యుద్ధాలను అందరికీ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ మీ శ్రేయస్సు కోరరు. గుర్తుంచుకోండి, బలవంతుల నుంచి ప్రజలు దూరమవుతారు, బలహీనులతో ఆడుకుంటారు. ఇది ప్రపంచ నియమం. నియమం 3: ఒకే తప్పును మళ్లీ మళ్లీ క్షమించకండి. ఇక్కడే చాలా తెలివైన వారు కూడా మోసపోతారు. మొదటిసారి తప్పు అని, రెండోసారి కూడా మానవత్వం అని క్షమిస్తాం. కానీ మూడోసారి అదే తప్పు జరిగితే తప్పు అతనిది కాదు, మీదవుతుంది. ఎందుకంటే అది అతని అలవాటుగా మారిపోతుంది. చాణక్యుడంటారు, 3 సార్లు క్షమించిన వ్యక్తి 4వసారి మిమ్మల్ని బానిసగా చూస్తాడు. కాబట్టి రెండో తప్పుకే దూరం పెట్టండి. కోపం లేకుండా, గొడవ లేకుండా, డ్రామా లేకుండా నిశ్శబ్దంగా వెనక్కి తీసుకోండి. ఈ నిశ్శబ్ద దూరం వారికి వారి స్థాయిని గుర్తు చేస్తుంది. మీ విలువను మీరే నిర్ణయించండి, ఇతరులను నిర్ణయించనివ్వకండి. మీరు మీకు ఎంత విలువ ఇస్తారో అంతే గౌరవం పొందుతారు. మీ సమయం ఖరీదైనదిగా, భావాలు ఖరీదైనవిగా, మీ ఉనికి ఖరీదైనదిగా మార్చండి. ఈ ప్రపంచంలో నిశ్శబ్దం అత్యంత ప్రమాదకరమైన ఆయుధం. ఎవరైనా అరిచినప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండండి. అవమానించినప్పుడు నవ్వుతూ నిశ్శబ్దంగా ఉండండి. ఈ నిశ్శబ్దం మరొకరి మనస్సులో తుఫాను సృష్టిస్తుంది. అతడు ఆలోచిస్తాడు, ఎందుకు మాట్లాడటం లేదు, ఏమి ప్లాన్ చేస్తున్నాడు అని. చాణక్యుడంటారు, మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ మెదడు వేగంగా పనిచేస్తుంది, మరొకరి మెదడు బాధపడుతుంది. మరో నియమం: ఎవరినీ మీకు అవసరమని అనిపించనివ్వకండి. ఎవరైనా మీకు తను లేకుండా ఉండలేరని అనుకుంటే ఆట ముగిసింది. మీతో డాన్స్ చేయిస్తాడు, భావోద్వేగంగా విరగ్గొట్టేస్తాడు. చాణక్యుడి ఉపాయం: మీ అవసరాన్ని ఎప్పుడూ చూపించకండి. మీకు కావాల్సినది నిస్సంకోచంగా తీసుకోండి. అది మీకు పట్టింపులేనిదిలా. ప్రపంచం ఎవరినీ వెంటాడదు అంటే ఎవరూ వెంటాడని వ్యక్తిని. బంధువులను వారి స్థానంలో ఉంచే సులభమైన మార్గం వారిపై ఆశలు వదిలేయడం. ఆశలు వదిలేసిన రోజే మీరు స్వేచ్ఛ పొందుతారు. వారు ఎగతాళి చేస్తే నవ్వండి, అవమానిస్తే పట్టించుకోకండి. క్రమంగా వారు తమ స్థానం తెలుసుకుంటారు. చాణక్యుడంటారు, ఆశ అతిపెద్ద బానిసత్వం. ఇదే నియమం స్నేహితులకు కూడా వర్తిస్తుంది. అవసరం వచ్చినప్పుడే గుర్తు చేసుకునే స్నేహితుణ్ణి తర్వాత గుర్తు చేసుకోకండి. మీ విజయానికి జలసీ చూపేవాణ్ణి ఏమీ అడగకండి. ముందు తీయగా మాట్లాడి వెనక విషం చిలికేవాడిని జీవితం నుంచి తొలగించండి. నిజమైన స్నేహితుడు ఎవరినీ అణచివేయడు, అణచివేయబడనివ్వడు. ఆఫీసులో యజమానిని స్థానంలో ఉంచడం, బాగా పనిచేయడం, తక్కువ మాట్లాడడం. చాటర్లు ఎల్లప్పుడూ బానిసలే. ఫలితాలిచ్చి నిశ్శబ్దంగా ఉండండి. యజమాని స్వయంగా గౌరవిస్తాడు. చాటర్లు చెయ్యని వారిని భయపడతారు. చాణక్యుడంటారు, నిశ్శబ్దంగా ఉన్నవాడే చివరికి రాజవుతాడు. భార్యాభర్తల మధ్య కూడా ఇదే నియమం. గౌరవం సమానంగా ఉండాలి. ఒకరు మరొకరిని తమ స్థాయి కంటే ఎక్కువగా చేస్తే సంబంధం క్షీణిస్తుంది. చాణక్యుడంటారు, ఒకరు అణచివేసినా మరొకరు సహనం చూపితే అది సంబంధం కాదు, యుద్ధం. చివరగా గుర్తుంచుకోండి, మీ స్థాయిని మీరే నిర్ణయిస్తారు. మీరు ఎంత విలువైనవారో అంతే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు ఎంత శాంతంగా, బలంగా ఉంటారో అంతే ప్రజలు మిమ్మల్ని భయపడతారు. ఇప్పటివరకు మీరు బలంగా ఎలా అవ్వాలో, నిశ్శబ్దంగా ఎలా ఉండాలో, హద్దులు దాటకుండా ఎలా ఉంచాలో నేర్చుకున్నారు. కానీ ఇది కేవలం మొదలు మాత్రమే. ఇక తర్వాత వచ్చే రహస్య ఉపాయాలు తెలిస్తే ప్రజలు స్వయంగా మీ ముందు తల వంచుతారు. మీరు సిద్ధంగా ఉన్నారా? జాగ్రత్తగా వినండి. ఇక చాణక్యుడి కథ మొదలవుతుంది. అత్యంత ప్రాథమిక మరియు ప్రమాదకరమైన సత్యం: ప్రజలు మిమ్మల్ని అణచివేయడానికి, మీరు అణచివేయబడడానికి సిద్ధంగా ఉన్న మేరకే అణచివేస్తారు. ఎవరూ ఒక్కసారిగా ఆధిపత్యం చెయ్యరు. ముందు మీ హద్దులను పరీక్షిస్తారు. ఎవరైనా అరిచినప్పుడు, తిట్టినప్పుడు, అవమానించినప్పుడు అది మీ హద్దులను కొలుస్తున్నారు అని అర్థం. మీరు ఒక్కసారి తల వంచితే ఆ రోజే వారికి ప్రతిరోజు అవమానించే లైసెన్స్ ఇచ్చినట్టే. చాణక్యుడి ఉపాయం సరళంగా, ప్రమాదకరంగా ఉంది. తర్వాత ఎవరైనా అవమానించడానికి ప్రయత్నిస్తే వాదించకండి, కోపం చూపకండి, వివరణ ఇవ్వకండి. శాంతంగా, కోపంగా కనిపించే ముఖంతో ఒకే ఒక్క వాక్యం చెప్పండి. ఇలా మాట్లాడవద్దు, ఇంకా ఒక్క మాట కూడా కాదు. ఈ ఒక్క వాక్యం మీరు సులభంగా అణచివేయబడరని చూపిస్తుంది. మొదటిసారి మీ హద్దులు చూసినవాడు జీవితాంతం ధైర్యం చేయడు. చాణక్యుడి రెండో ప్రమాదకరమైన ఆయుధం కళ్ళ ఆట. ప్రజలు మాటల కంటే కళ్లను ఎక్కువగా చదువుతారు. ఎవరైనా అహంకారంగా మాట్లాడితే, గట్టిగా అరిచినప్పుడు, తమ స్థాయి చూపించాలనుకున్నప్పుడు మీరు నవ్వకుండా, కదలకుండా చల్లని లోతైన చూపుతో చూడండి. 10-15 సెకండ్ల పాటు ఏమీ మాట్లాడకండి. మరొకరు లోపల నుంచి కుంగిపోతాడు. ఎందుకు మాట్లాడడం లేదు, ఏమి ఆలోచిస్తున్నాడు, ఏమి చెయ్యబోతున్నాడు అని భయపడతాడు. చాణక్యుడంటారు, కళ్ళు మాటల కంటే ముందు మాట్లాడతాయి. ఆత్మవిశ్వాసం, అగ్ని ఉన్న కళ్లను ఎవరూ తాకరు. అందుకే నేటి నుంచి అభ్యాసం మొదలుపెట్టండి. అద్దంలో మీ కళ్లల్లోకి చూసి నిలబడండి.
మీకు మీరు భయపడడం మానేసిన రోజు ప్రపంచం మీకు భయపడుతుంది. మూడో ఆయుధం దూరం, భయం. ఎంత దగ్గరవుతారో అంత మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు. అత్యధిక సన్నిహితత్వం అవమానంగా మారుతుంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతులు ఎప్పుడూ పూర్తిగా అందుబాటులో ఉండరు. వారు దూరంగానూ దగ్గరగానూ ఉంటారు. చూడగలిగేలా, అనుభవించగలిగేలా, కానీ తాకలేనంత దూరం. ఎవరైనా చాలా దగ్గరవుతుంటే, మీ ప్రతి మాటలో జోక్యం చేసుకుంటుంటే ఒక అడుగు వెనక్కి తీసుకోండి. రోజూ కాల్ చేస్తే తక్షణం రిప్లై ఇవ్వకండి. ఆలస్యం చేయండి. ఒకరోజు స్కిప్ చేయండి. తర్వాత 2 రోజులు, తర్వాత మాటే లేకుండా ఉండండి. క్రమంగా వారి పరిధి తగ్గుతుందని తెలుస్తుంది. పరిధి తగ్గగానే వారు తమ స్థానం తెలుసుకుంటారు. చాణక్యుడంటారు, సులభంగా దొరికేది విలువలేనిది, దూరంగా ఉన్నది వెతుకుతారు. దూరం మిమ్మల్ని చల్లగా, శాంతంగా, ప్రమాదకరంగా చేస్తుంది. 4వ నియమం, మీ దగ్గర ఎంత ఉందో ఎవ్వరికీ చెప్పకండి. డబ్బు, సమయం, శక్తి, భావోద్వేగాలు. ప్రజలకు తెలిసినంత మేరకే మిమ్మల్ని అణిచివేస్తారు. డబ్బుందని తెలిస్తే అప్పడుగుతారు. సమయం ఉందని తెలిస్తే మీ సమయాన్ని వాడుకుంటారు. భావోద్వేగాలు ఎక్కువని తెలిస్తే దానితో ఆటలాడతారు. కాబట్టి చాణక్యుడంటారు, ఎల్లప్పుడూ రహస్యంగా ఉండండి. మీరు ఎలా జీవిస్తున్నారో, ఎంత ఉందో, ఏ దశలో ఉన్నారో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ గురించి ఎంత తక్కువ తెలిస్తే అంత ఎక్కువ గౌరవం ఇస్తారు. అందరికీ తెలిసిన వ్యక్తి విలువ క్రమంగా తగ్గుతుంది. రహస్యం మిమ్మల్ని బలంగా, శాంతంగా, ప్రమాదకరంగా చేస్తుంది. తక్కువగా కనిపించండి, తక్కువగా మాట్లాడండి, కానీ ఇంపాక్ట్ ఇవ్వండి. ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతారు. 5వ అత్యంత ప్రమాదకరమైన ఆయుధం కౌంటర్ అటాక్. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేస్తే, ఎగతాళి చేస్తే, మీ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తే సాధారణుడు కోపంగా స్పందిస్తాడు, కోల్పోతాడు. కానీ చాణక్యుడి ఉపాయం భిన్నం. నేను ఏమీ చెయ్యను, నువ్వు చాలా చేస్తావు కదా, అయినా నువ్విప్పుడు ఎక్కడున్నావు? ఒకే వాక్యంలో అతని మాటను అంగీకరించి అతని స్థాయిని బహిర్గతం చేస్తారు. అతడు స్పందించలేడు. చాణక్యుడంటారు, అతిపెద్ద అవమానం నవ్వుతో ఇచ్చేదే. కోపంగా దాడి చేస్తే పోరాటానికి అవకాశమిస్తారు, కాని గట్టి దాడి విషంలా మనసులోకి వెళ్లి రోజూ ఆలోచిస్తాడు. ఇదే నిజమైన విజయం. మరో ముఖ్యమైన విషయం, మీరు కోపంగా ఉన్నారని ఎవ్వరికీ అనిపించనివ్వకండి. కోపం చూపడమంటే బలహీనత చూపడమే. మరొకరు మిమ్మల్ని తాకారని తెలిస్తే మరింత ఆడుకుంటాడు. చాణక్యుడి ఉపాయం ఇంకా ప్రమాదకరం. కోపం కాదు, ప్రవర్తన. అంతకుముందు రోజూ మాట్లాడేవారు ఇప్పుడు వారంలో ఒకసారి మాట్లాడండి. ముందు మొదట విష్ చేసేవారు ఇప్పుడు చివరగా మాట్లాడండి. ఎలాంటి కారణం లేకుండా, ఫిర్యాదు లేకుండా నెమ్మదిగా మార్పు. మరొకరు అసౌకర్యంగా అనుకుంటాడు, నేను ఏమి తప్పు చేశాను, ఎందుకు మారాడు అని. అతడు అడిగేసరికి మీరు మానసికంగా దూరంగా ఉంటారు. చాణక్యుడంటారు, కోపం చూపేవాడు బలహీనుడు, కోపం చూపకుండా ప్రతీకారం తీర్చుకునేవాడే నిజమైన రాజు. చివరి మరియు అత్యంత బలమైన ఆయుధం, మిమ్మల్ని ఎదుటివారు ఊహించలేనంత ఎత్తుకు తీసుకెళ్ళండి. ఇది చాణక్యుడి అత్యంత నిశ్శబ్దమైన కానీ అత్యంత ప్రమాదకరమైన ఉపాయం. ప్రజలతో పోరాడుతూ వారి స్థానం గుర్తు చేస్తూ ఉంటే మీరు అదే స్థాయిలో ఉండిపోతారు. కానీ మీరు జీవితంలో ఎంత ఎత్తుకు చేరుకుంటే, దూరంగా నుంచే గుర్తించబడే స్థాయికి చేరుకుంటే అప్పుడే ఆట ముగుస్తుంది. ఇక ఎవరి స్థానం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు స్వయంగా తమ స్థానం తెలుసుకుంటారు. సక్సెస్ అత్యంత గొప్ప భాష, మాట్లాడకుండానే అన్నీ చెప్తుంది. చాణక్యుడంటారు, మీరు ఎంత విజయవంతులైతే, ఎంత శాంతంగా ఉంటే, ఎంత శక్తివంతులై స్వావలంబనతో ఉంటే అంతే ప్రజలు మీకు భయపడతారు. భయం మీరు ఏదైనా చేస్తారని కాదు, మీరు చెయ్యగలరు కానీ చెయ్యరు, అయినా నిశ్శబ్దంగా ఉంటారు. ఈ భయమే లోతైన భయం. చాణక్యుడి చివరి సూత్రం, అత్యధిక గౌరవం బలవంతంగా లేదా తీయగా చూపించేది కాదు. భయంతో చూపించే గౌరవమే గొప్పది. ఎందుకంటే భయంతో వంగిన తల మళ్లీ నిటారుగా లేవదు. కాబట్టి ఇక్కడే ఒక ప్రతిజ్ఞ చెయ్యండి. నేటి నుంచి మీరు సాధారణ మనిషిగా జీవించరు. మీరు అత్యంత గొప్ప వ్యక్తులు కూడా మాట్లాడే ముందు ఆలోచించే వ్యక్తిగా మారతారు. మీ ఒక్క చూపు మీ చుట్టూ వాతావరణాన్ని మార్చేస్తుంది. మిమ్మల్ని తాకడానికి 100 సార్లు ఆలోచించే వ్యక్తిగా మారతారు. దీనికి గొడవపడాల్సిన అవసరం లేదు. కేవలం విలువైన వారిగా మారండి, ఎవరైనా మిమ్మల్ని కోల్పోవడానికి భయపడేలా. ఇప్పటివరకు మీరు 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నారు. 1. మీ స్వంత గీత గీయడం. 2. ఆ గీత దాటిన వారిని గొడవ లేకుండా గుర్తు చేయడం. 3. మాట్లాడకుండా మీ స్థాయిని తెలియజేయడం. ఇక 4వ మరియు చివరి భాగం, చాణక్యుడు తన అత్యంత విశ్వాసపాత్ర శిష్యుడికి మాత్రమే చెప్పిన భాగం. దీనిని నేర్చుకున్న తర్వాత మీరు ఎవరి స్థానం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు మిమ్మల్ని కలిసే ముందే తమ స్థానం తామే నిర్ణయించుకుంటారు.
ఈ భాగంలో మొదటి మరియు అత్యంత క్రూరమైన నియమం: మీరు కోపంగా ఉన్నారని లేదా ఎక్కువగా ప్రేమిస్తున్నారని ఎవరికీ చెప్పకండి. రెండూ మీ బలహీనతలే. కోపం చూపితే మీరు తాకబడ్డారని తెలుస్తుంది. ప్రేమను ఒప్పుకుంటే వారు మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చని తెలుస్తుంది. చాణక్యుడంటారు, మీ భావాలను అర్థం చేసుకున్నవాడే మీతో నాట్యం చేయిస్తాడు. కాబట్టి ప్రేమ లేదా ద్వేషం రెండూ హృదయంలో దాచండి. బయట నుంచి ఒకే ముఖం, శాంతం, చల్లని, రహస్యమైన ముఖం. ప్రజలు మీ మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ విఫలమవుతారు. చాణక్యుడి సూత్రం: మనస్సు రహస్యంగా ఉన్నవాడు ప్రపంచానికి యజమాని అవుతాడు. రెండో ఆయుధం మీ అసెన్స్ లేదా అనుపస్థితి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసుకున్నప్పుడు వాదించకండి, ఫిర్యాదు చేయకండి. కేవలం అక్కడి నుండి వెళ్ళిపోండి. ఫోన్కు రిప్లై ఇవ్వకండి, మెసేజ్లకు సమాధానమివ్వకండి, కలవకండి. సోషల్ మీడియాలో కూడా నిశ్శబ్దంగా ఉండండి. మొదట అతడు నవ్వుతాడు, పట్టించుకోడు. తరువాత కొంచెం అసౌకర్యం, తరువాత ప్రశ్నలు. ఒకరోజు అతడే మిమ్మల్ని వెతుకుతాడు. అప్పుడు గర్వం లేకుండా అడుగుతాడు, ఏమైంది, అంతా బాగుందా అని. అప్పుడు నవ్వుతూ చెప్పండి, అవును, అంతా బాగుంది, నేను కాస్త బిజీగా ఉన్నాను అంతే. ఆ రోజే అతడు మీ అసెన్స్లో శూన్యతను అనుభవిస్తాడు. అతడు ఎల్లప్పుడూ వంగి మాట్లాడతాడు, జాగ్రత్తగా మాట్లాడతాడు. మీ స్థానాన్ని ఎప్పుడూ మరచిపోడు. మూడో ఆయుధం టైం రివెంజ్. ఎవరైనా ఎగతాళి చేస్తే, అవమానిస్తే వెంటనే స్పందించకండి, దాక్కోండి. సమయం కోసం వేచి ఉండండి. ఉదాహరణకు, ఎవరైనా నువ్వు కథలు చెబుతావు, ఏమీ చెయ్యవు అంటే ఆ సమయంలో ఏమీ చెప్పకండి. కానీ కొన్ని రోజుల తర్వాత అదే వ్యక్తి సహాయం అడిగి వస్తే గర్వంగా చెప్పండి, అవును, నేను కథలు చెబుతాను కదా, వేరేవాణ్ణి అడుగు, మంచిగా చేస్తాడు. ఈ ఒక్క మాటతో అతని గర్వం నాశనమవుతుంది. అలాగే నీలాంటి వాళ్లను చాలా చూశాను అని కోపంగా కాకుండా నవ్వుతూ చెప్పండి, అవును కదా, అందుకే నీవు నా దగ్గరికి వచ్చావు. ఈ స్పందన హృదయాన్ని తాకుతుంది. వారు తక్కువ అనుకున్నవాడు తమకంటే ఎక్కువలో ఉన్నాడని తెలుస్తుంది. నాలుగో ఆయుధం వారి అతిపెద్ద బలహీనతను బలంగా మార్చనివ్వకండి. ప్రతి వ్యక్తికి ఒక రహస్య బలహీనత ఉంటుంది. డబ్బు కోసం ఆసక్తి, గౌరవం కోసం ఆకలి, శ్రద్ధ కోసం ఆసక్తి. చాలామంది తప్పు చేస్తారు, మరొకరి బలహీనతను ఉపయోగించి బలంగా మారుస్తారు. చాణక్యుడి సూత్రం భిన్నం. గౌరవం కోరేవాడికి ప్రశంస ఇవ్వకండి, డబ్బు కోరేవాడికి రుణం ఇవ్వకండి, శ్రద్ధ కోరేవాడికి సమయం ఇవ్వకండి. మీరు వారి బలహీనతను పట్టించుకోకపోతే వారు కుంగిపోతారు. మీరు వారి నియంత్రణలో లేరని తెలుస్తుంది. చాణక్యుడంటారు, మరొకరి బలహీనతను తాకకండి, అది అలాగే ఉంచండి. ఆ బలహీనతే మిమ్మల్ని ఎత్తుకు తీసుకెళ్లుతుంది, వారిని కిందకు తీసుకువస్తుంది. ఐదో మరియు అత్యంత క్రూరమైన ఆయుధం అసంపూర్ణంగా ఇవ్వడం. ఈ ఉపాయం అర్థమైతే ప్రజలు మీ చుట్టూ తిరుగుతారు. నియమం సరళం. వారు అత్యధికంగా కోరేది ఇవ్వండి, కానీ పూర్తిగా ఇవ్వకండి. ప్రేమ ఎక్కువగా కావాలంటే కొంచెం ఇవ్వండి, సంతృప్తి చెందకుండా. గౌరవం కావాలంటే అప్పుడప్పుడు ఇవ్వండి, తాము గొప్పవారని అనుకోకుండా. సమయం కావాలంటే కలవండి, కానీ పూర్తిగా అందుబాటులో ఉండకండి. ప్రపంచ సత్యం: పూర్తిగా దొరికేదాన్ని వెంటాడరు, అసంపూర్ణంగా దొరికేదాన్ని జీవితాంతం వెంటాడతారు. ఈ నియమం బయటి ప్రపంచానికే కాదు, మీ ఇంటికి కూడా వర్తిస్తుంది. తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, భార్యాభర్త, పిల్లలు అందరి మధ్య స్పష్టమైన గీత ఉండాలి. ఇంట్లో మిమ్మల్ని తక్కువ చేసుకుంటే బయట జీవితం కూడా కుప్పకూలుతుంది. చాణక్యుడంటారు, తన ఇంటిని నిర్వహించలేనివాడు రాజైనా బానిసగానే ఉంటాడు. చివరగా గుర్తుంచుకోండి, ప్రజలను వారి స్థానంలో ఉంచడం అంటే అహంకారం కాదు, మీ గౌరవాన్ని కాపాడుకోవడమే. ఎవరూ మిమ్మల్ని జయించలేరు. నవ్వుతూ శాంతంగా అంత బలం చూపండి, మరొకరు వెనక్కి తిరుగుతాడు. నేటి నుంచి మీరింకా పాత వ్యక్తి కాదు, మీరు ప్రజలు వాడుకోవడానికి వరుసగా నిలబడే వ్యక్తి. నిటారుగా నిలబడండి, చూపు ఎత్తుగా ఉంచండి. ప్రపంచానికి స్పష్టంగా చెప్పండి, నా స్థాయి నా చేతుల్లో ఉంది అని చెప్పండి. ఇప్పుడు మీరు ఈ ఉపాయాలతో మీ జీవితాన్ని మార్చుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.